तेलंगाना कानून असेंबली के बजट सेशन के मौके पर मिलियन मार्च मुनक्किद करने का बीजेपी ने फैसला किया है। फरवरी में बेरोजगारों को रोजगार के लिए नोटिफिकेशन की इजराई के लिए 1 करोड़ दस्तखतें हासिल की जाएंगी। बीजेपी के रियासती सदर बंडी संजय ने वाजे किया कि अवाम बीजेपी के साथ है, इसीलिए वजीर आला साजिश कर रहे हैं। उन्होंने अवाम से ख्वाहिश की कि वो आइंदा 2 साल तक अवाम के साथ रहें। కారణమేంది గతంలో వరి తప్ప ఏం పడదని వరి వేసుకోవాల్సిందే అని చెప్పాను. ఇవాళ వరి వేస్తే ఊరి అని అనడానికి కారణమేంది? కేంద్రం కొరని ఎక్కడ ఇప్పిందని చెప్పు, ఎక్కడ చెప్తే నేను భరిస్తాను. కేంద్రము రైస్ పక్కా కొంటాను. అది బాయిల్డ్ రైస్ ఇయ్య అని చెప్పి నువ్వే లేఖ రాసిచ్చినావా లేదా? నువ్వు రాసిచ్చిన దానికి కట్టుబడి ఉంటావా లేదా? ఎందుకు రాసిస్తావు? మరి ఎందుకు తెలంగాణ రైతాంగం ఎందుకు గుర్తురాలి? మెడ మీద కత్తి పెట్టాడు. మొన్న ఏమన్నా అర్థం ముందు నేను టచ్ చేసి చూడు అన్నాడు. మరి టచ్ చేసి చూడు అని చెప్పి వారికి ఇచ్చే మొన్నగానే నువ్వు కోర్టుగానే నువ్వు ఈ రోజు నేను మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటాను. నేను మరి మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటే బాయిలెస్ పడని రాయించుకుంటే హుజాబాద్ ఎన్నికల ప్రచారం చేసుకోవద్దా? మనం చెప్పద్దా? మరి మాకు చెప్పాలి కదా. ఆ మెడ మీద కత్తి పెట్టి అడుగుతాం కదా. పోయి ఇన్ని రోజులు చెప్పు. అసలు విషయమే బయటగా చెప్పిన తర్వాత మనం మెడ మీద కత్తి పెట్టినట పిరుకోడటినే నేను మెడ మీద కత్తి పెట్టి బాయిలెస్ ఇవ్వని రాయించినట. కొనుగోలు కేంద్రాలు తెరుస్తావా తెరవా? మూసేయడానికి కారణమేది? రైతులు ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలి?